ఆంధ్ర, తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత చాలామంది గమనించిన విషయం ఏంటంటే, అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నప్పటికీ ఒకే ఒక విమానాశ్రయం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక 7 వరకు ఉన్నాయి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఒకే ఒక ఎయిర్‌పోర్ట్ శంషాబాద్. మనం ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే ఎవరైనా సరే విమాన ప్రయాణం చేయాలంటే శంషాబాద్ రావాల్సిందే. లేదా ఆహ్, అటువైపు మహారాష్ట్ర మీద ఆధారపడాలి. నాగ్‌పూర్. అంతకుమించి ఇంకా వేరే సోర్స్ లేదు. సో, అసలు ఆ ఏరియా మొత్తం ఇప్పుడు నాగ్‌పూర్ నుంచి శంషాబాద్ మధ్యలో కనీసం ఒక 12 అవర్స్ ఆర్ 15 అవర్స్ గ్యాప్ ఉంటది నన్నడిగితే. ఇంకెక్కువే ఉండొచ్చు. ఓ రోజు అటు ఇటుగా జర్నీ. బట్ ఒక్క విమానాశ్రయం కూడా లేదు. దీన్ని గమనించి ఈ మధ్య తెలంగాణకి ఒక 4 విమానాశ్రయాలను కేటాయించింది. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదించింది. కొంచెంగా నిధులు కూడా విడుదల చేసింది. రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో కోమటిరెడ్డి గారు అండ్ మిగతా వాళ్ళందరూ కలిసి అనుమతి పత్రాలు తీసుకున్నారు. ఇక విషయానికొస్తే ఎక్కడెక్కడ రాబోతున్నాయి. పెద్దపల్లి అంతర్గాం బసంత్ నగర్ దగ్గర ఒక ఎయిర్‌పోర్ట్. అక్కడ ఆల్రెడీ ఒక 590 ఎకర్స్ వరకు గుంటల వరకు తీసుకున్నారు ల్యాండ్. నెక్స్ట్ తర్వాత ఆదిలాబాద్‌లో ఇంకో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్. అంటే ఆల్రెడీ అక్కడ ఎయిర్ ఫోర్స్ అథారిటీకి చెందినటువంటి ఒక ఎయిర్‌పోర్ట్ ఉంది. దాన్ని ఆహ్, పౌర సరఫరా అంటే మామూలుగా రెగ్యులర్ సర్వీసెస్‌ని డొమెస్టిక్ ఎయిర్‌లైన్స్‌గా చేయడానికని జెప్పేసి ఓకే జేశారు. నెక్స్ట్ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం దగ్గర పాల్వంచలో ఇంకొక ఎయిర్‌పోర్ట్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ వరంగల్‌లో ఒక విమానాశ్రయం. సో, ఆల్మోస్ట్ వరంగల్ అంటే మామునూరు దగ్గర వస్తది. ఇలా 4 ఎయిర్‌పోర్ట్‌లు మనకి తెలంగాణకి రావడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఆల్రెడీ మనకి రోడ్‌వే బాగా డెవలప్ అయింది కాబట్టి నాగ్‌పూర్ నుంచి మీరు చూసుకుంటే హైదరాబాద్ వరకు మంచి రోడ్స్ అనేవి ఉన్నాయి. అంటే పక్క డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ రావడానికి ఐ మీన్ సారీ రిపీట్. పక్క స్టేట్ నుంచి ఇటు రావడానికి మంచి రోడ్స్ అనేవి ఉన్నాయి. దీని ద్వారా ఏంటంటే కార్గో సర్వీసెస్ మెరుగుపడతాయి. ఆహ్, ఇప్పుడు సింగరేణి, ఎన్‌టీపీసీ ఈ ఏరియా వాళ్ళు విమానం ఎక్కడానికి అనువుగా ఉంటది. మోస్ట్‌లీ మనకి అంటే ట్రైన్స్ కూడా చాలా తక్కువే చెప్పాలంటే. ఒక వందే భారత్‌తో ఒకటో, రెండో తిరుగుతా ఉంటాయి. అంతకు మించి పెద్దగా ఏం లేవు. బట్ అటువైపు ఆహ్, మహారాష్ట్ర మీద ఛత్తీస్‌గఢ్ ఈ బార్డర్స్‌కి మనం ఎళ్ళాలనుకుంటే తప్ప మనకి ఏమీ లేవు బేసికల్లీ. ఓన్లీ రైలు మార్గం ఒకటే ఉంది. అది కూడా చాలా ఫుల్లుగా ఉంటది. బస్సులు కూడా చాలా తక్కువ. ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అసలు ఉండవు. 3, 4 కంటే అసలు ఆహ్, మోస్ట్‌లీ అంటే ఆంధ్రాకి వెళ్ళడానికి ఉండే రవాణా సౌకర్యం తెలంగాణలో అంతగా లేదు. ఈవెన్ ఎయిర్‌పోర్ట్స్ కూడా చాలా తక్కువే. ఒకటే ఉంది. కాబట్టి ఇప్పుడు గనక ఈ 4 ఎయిర్‌పోర్ట్‌లు వస్తే ఫ్యూచర్‌లో ఆ ఏరియాలన్నీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే ఆహ్, కొత్త పరిశ్రమలొచ్చే అవకాశం ఉంది. రవాణా సౌకర్యం చాలా ఈజీగా ఉన్నప్పుడు వేరే స్టేట్స్ నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ బానే జరుగుతా ఉంటది. సో, బోలెడన్ని ప్రయోజనాలున్నాయి. సో, ఇంత కాలానికి పట్టింది. మరి ఇది ఎయిర్‌పోర్ట్స్ ఎప్పుడవుతాయో తెలీదు. బట్ ప్రెజెంట్ అయితే ఒక బీజం పడింది. రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు మన తెలుగాయన సెంట్రల్‌లో ఉన్నాడు కాబట్టి కొంచెం చొరవ తీసుకొని చేయగలిగారు. ఆఫ్‌కోర్స్ మన వాళ్ళందరూ గూడా హ్యాపీ. ఈవెన్ ఏపీకి గూడా ఇంకో పెద్ద పెద్ద ఎయిర్‌పోర్ట్‌లొస్తున్నాయి. ఉన్నయి సరిపోక ఇంకా కొత్తవి ఇప్పుడు అమరావతి పెద్ద సిటీ అవుతుంది కాబట్టి అండ్ అటొస్తుంది. ఇప్పుడు అమరావతి సిటీ దగ్గర ఉన్న ఎయిర్‌పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి ఖమ్మం దగ్గరే గాబట్టి ఖమ్మం పాల్వంచలో ఎయిర్‌పోర్ట్ పడితే ఇటు నుంచి అటు డెవలప్‌మెంట్ అయ్యే అవకాశం ఎక్కువుంది. నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ ఇబ్రాహీంపట్నం, ఎల్బీ నగర్ నుంచి మొదలుకుంటే అటువైపు నుంచి పిడుగురాళ్ళ, సూర్యాపేట నుంచి గుంటూరు వరకు అటు డెవలప్‌మెంట్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. సో, ఏ కోసాన తీసుకున్నా సరే త్వరగా తెలంగాణ డెవలప్ అవ్వడానికి మెయిన్ ఒక మంచి బీజం పడింది. 4 ఎయిర్‌పోర్ట్‌లు. మరి వీలైనంత తొందరగా వీళ్ళు కంప్లీట్ చేస్తే బావుంటదనేది అందరి అభిప్రాయం. ఆల్మోస్ట్ లైన్ అయితే క్లియర్ అయిపోయింది. ఒక 40,00,000 ఎంతో నిధులు గూడా విడుదల చేశారు. ఒక కమిటీని గూడా ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ ఎళ్లి సర్వే చేసి ల్యాండ్స్ తీసుకొని కొంచెం పద్ధతిగా ఆ ఏర్పాట్లన్నీ ముగించుకున్న తర్వాత మోస్ట్‌లీ రానున్న 2, 3 ఏళ్లలోనే ఇవన్నీ రెడీ అయ్యే ఛాన్స్ అయితే కనపడతా ఉంది. థాంక్ యూ సో మచ్.